వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే అయోధ్య రాముడి అవతరణ నేడే మధ్యాహ్నం 12:20 ప్రాణప్రతిష్ఠ. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో వేడుక. 7,000 మంది పైగా అతిథులు హాజరు. అయోధ్యలో భద్రత ఏర్పాటు కట్టుదిట్టం. రేపటి నుంచి భక్తులు రామయ్య దర్శనం. సామాన్యంగా ఇవాళ అయోధ్యలో 12:20 బాలరాముడు ప్రాణప్రతిష్ఠ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన 7,000 మంది అతిథులు ఇవాళ హాజరు కావబోతున్నారు. సామాన్య ప్రజలకు రేపటి నుంచి నార్మల్ దర్శనాలు మొదలవుతాయి. బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్. బీఆర్ఎస్ని లేకుండా చేసే శక్తి ఎవరికి లేదు. బీఆర్ఎస్ లేకుండా చేసేందుకు ఒకటైన జాతీయ పార్టీలు. బండి సంజయ్ ఆంధ్రజ్యోతి వ్యాఖ్యలేందుకు రుజువులు. నరేంద్ర మోదీ రేవంత్ రెడ్డికి మాది భయపడే పార్టీ కాదు, కరెంటు బిల్లును సోనియా కడుతుందని చెప్పేది రేవంత్. అదే విషయాన్ని నేను గుర్తు చేస్తే విధ్వంస మనస్వాతమా? ప్రజలంతా కరెంటు బిల్లులను సోనియాకు పంపించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామ పిలుపు. బీఆర్ఎస్ను బొందపెట్టే మునగాడు పుట్టలేదు. కడియం కాంగ్రెస్ను ముందుంది ముసళ్ళ పండుగ. కేటీఆర్ గారు ఏమని చెప్తున్నారంటే 200 ఉచిత విద్యుత్ యూనిట్లను ఇస్తాన్న రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఇవ్వలేదు. సో మనమంతా కూడా మనకు వచ్చిన విద్యుత్ బిల్లుల్ని సోనియా గారికి పంపించండి అని పిలుపునిచ్చారు. దీనికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమని చెప్తున్నారంటే బీఆర్ఎస్ను ముక్కలు చేస్తాం, ఆ పార్టీ ఎమ్మెల్యేలు 39 ముక్కలు చేస్తాం, గత ప్రభుత్వ అవినీతి సొమ్మును కక్కిస్తాం, 100 రోజుల్లో 6 గ్యారెంటీ అమలు చేస్తాం, రాయగిరి RRR అలైన్మెంట్ని మారుస్తాం, త్వరలోనే గ్రామానికి 100 ఇందిరమ్మ ఇల్లుల్ని తీసుకొస్తాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమని చెప్తున్నారు, 100 రోజుల్లో మా 6 గ్యారెంటీలని అమలు చేస్తాము, అదేవిధంగా RRR అలైన్మెంట్ని పూర్తి చేస్తాము, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లుని ప్రతి ఒక్కరికి అందిస్తాము అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది. జేఈ మెయిన్ ఎలా ఈజీ, సిలబస్పై పట్టు సాధించడం ముఖ్యం, ఈ సమయంలో రివిజనల్ బెటర్. విద్యార్థులకు నిపుణులు సలహాలు. 24 నుంచి మెయిన్ 1 పరీక్షలు, పేపర్ 2 అడ్మిట్ కార్డులు విడుదల. అంగడ్లో అంగన్వాడీ గుడ్లు. వికారాబాద్లో 5 చొప్పున విక్రయం. వ్యాపారాన్ని కార్యదర్శిగా అప్పగించిన గ్రామస్తులు. కేసు నమోదు. స్వాధీనం చేసుకున్న తహసీల్దార్. సామాన్యంగా అంగన్వాడీలో ప్రభుత్వం నుంచి గుడ్లు అనేది విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ గుడ్లను ఏం చేస్తారంటే 5 రూపాయల చొప్పున అక్కడ వ్యాపారం మొదలుపెట్టారు. సో మీ ప్రాంతంలో కూడా ఎవరైనా అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు మీ ఏరియాలో కూడా గుడ్లు అమ్మినట్లయితే మీ ఏరియాలో ఉన్న తహసీల్దార్కి కంప్లీట్ చేయవచ్చు. మూసీ రివర్ ఫ్రంట్పై ప్రత్యేక దృష్టి. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా డిజైన్లు. దుబాయ్లో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు. దాదాపు 70 సంస్థల ప్రతినిధులతో భేటీ. సో హైదరాబాద్లో ఉన్న 56 కిలోమీటర్ల మూసీ రివర్ల అభివృద్ధి కోసం దుబాయ్లో రేవంత్ రెడ్డి గారు 70 సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన అభివృద్ధి విషయాలను చర్చించారు. సియావా రామచంద్రకి జై. ఈ రామనామ మంత్రము మనకు చూస్తే ఏదో లైట్ల నుంచి డ్రోన్ల నుంచో తీర్చిదిద్దినట్టు కనిపిస్తుంది. కాదండి, ఇది మహారాష్ట్రలోని చంద్రపూర్ ప్రాంతంలో 1300-258 దీపాలతో తీర్చిదిద్దారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రంలో 9,999 వజ్రాలతోని అయోధ్య రామ మందిరం చిత్రం వేయడం జరిగింది. మరిన్ని వార్తల కోసం చూస్తుండండి తేజ 70mm. మళ్ళీ కలుద్దాం.